తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముని పేరట ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రభువా, ఈ ప్రశస్తమైనటువంటి మరి యొక్క ఉదయకాల సమయమున నీ నామ స్మరణ చేసుకున్నటకు మీరు మాకు ఇచ్చినటువంటి సమయమును బట్టి వందనం చెల్లించుకుంటూ ఈ యొక్క ఆరాధనను ఆది నుంచి అంతం వరకు నీ ప్రేమలో, నీ కృపలో, నీ మహిమలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప తండ్రి, నీ మహిమగల రాజ్యములో మమ్మల్ని ప్రభువా పాలిభాగస్తులుగా చేసుకోమని, ఈ అశాశ్వతమైనటువంటి జీవితంలో నీ శాశ్వతమైనటువంటి కృపకు మమ్మల్ని అందరినీ పాత్రులుగా చేయమని, ఈ యొక్క క్రిసిస్ సమస్యలలో ప్రభువా, పాండమిక్ సిచ్యువేషన్లో ప్రభువా మమ్మల్ని అందరినీ కాపాడుతూ ఆరోగ్యకరంగా నిలిపి నేను ఆరాధించి నేను మహిమపరుచుటకు ప్రతి క్రీస్తు కుటుంబాన్ని మీరు వాడుకుంటున్నారు. స్తోత్రములు. ఈ ఆన్లైన్ ఆరాధనను మీరు ఆశీర్వదించండి. వింటున్నటువంటి, పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి నీ కృప సమాధానములు మెండుగా అనుగ్రహించమని, ఈ వాక్యం ద్వారా మీరే ఘనత మహిమలు పొందుకోమని, విన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు ఆశీర్వాదములు మెండుగా అనుగ్రహించమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమును అడుగుచుంటున్నాము తండ్రి. ఆమెన్. మనమందరము లేచి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి ఆలించు దేవా మా మనవుల అనే పాటను పాడుకుందాం. 375వ కీర్తన. 375వ కీర్తన. ఆలించు దేవా మా మనవులా, ఆలించు దేవా, ఆలించు మా దేవా, అన్ని సమయంబులా నావాగనపరచుచు సకాని నీదయా, ఆలించు దేవా నా మనవులా, ఆలించు దేవా. సకల సత్య భాగ్య సంపదనీయందు వికలముగాకుండా లాపుడు, ఆలించు దేవా మా మనవులా, ఆలించు దేవా. పలుమాలు నీ వసగు పరమ భాగ్యంబులు వలసిపోదు నీదు కలిమి కాసంతైనా, ఆలించు దేవా నా మనవులా, ఆలించు దేవా. పలుమాళ్ళు నీ వసగు పరమ భాగ్యంబులు వలసిపోదు నీదు కలిమి కాసంతైనా, ఆలించు దేవా నా మనవులా, ఆలించు దేవా. నాయగములా నీయు నా తండ్రి క్షమించు, నీ అనుగ్రహము
చే నీ స్తుతుని కృతమునా ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా నీ ఆజ్ఞలా నీయు నేను చాకగా సల్పి నీ నామిక మెగడించు మనీషంబు ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా నీ సేవను నారించు నిండుగా నీలాలోన నీ సేవకునికేము నీ శుద్ధాత్మను కృపచే ఆలించు దేవా నా మనవులా ఆలించు దేవా. ప్రార్థించుకుందాము. సర్వశక్తిగల దేవా, హృదయములన్నీ నీకు బట్టబయలై కోరికలన్నీ తెలిసే ఉన్నవి. ఏ రహస్యములను నీకు దాగి ఉండవు. మేము నిన్ను సంపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును యుక్తముగా మహిమపరుచున్నట్లు నీ పరిశుద్ధాత్మావేశము చేత మా హృదయముల తలంపులను పవిత్రపరచుమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమెన్. అందరం కలిసి స్తుతి ప్రార్థన చెప్పుదాము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఓ ప్రభువైన దేవా, పరలోకపు రాజా, సర్వశక్తుల తండ్రి అయిన దేవా, నిన్ను స్తుతించున్నాము, నిన్ను కొనియాడుచున్నాము, నిన్ను ఆరాధిస్తున్నాము, నిన్ను మహిమపరుచుతున్నాము. నీ మహిమాతిశయమును గురించి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. అద్వితీయ కుమారుడవైన ఓ ప్రభు అయిన యేసు క్రీస్తు, ఓ ప్రభు అయిన దేవా, తండ్రి యొక్క కుమారుడా, పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మమ్మను కనికరించుము. లోక పాపము మోసుకొని పోవాడా, మా ప్రార్థనను అంగీకరించుము. తండ్రి అయిన దేవుని కుడిచేపున కూర్చునుండు వాడా, మమ్మను కనికరించుము. నీవే పరిశుద్ధుడవు, నీవే ప్రభుడవు. ఓ యేసు క్రీస్తు, పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని మహిమయందు సర్వోన్నతుడవై ఉన్నావు. ఆమెన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు చెప్పినది ఏమనగా, ఇశ్రాయేలు వినుము, మన దేవుడగు ప్రభువు, అద్వితీయుడగు ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ బలముతోను నీ ప్రభు అయిన దేవుని ప్రేమింపవలను. ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలను. రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికి నీ ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి. ప్రభువా మామును కనికరించి నీ ఆజ్ఞలు గైకొనుటకు మా హృదయములను ప్రేరేపించుము. ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యం వింటకును ప్రభు యొక్క శరీర రక్తములను పుచ్చుకొనుటకును మనం కూడి వచ్చి ఉన్నాము. కాబట్టి మనలను మనం పరీక్షించుకుంటూ ఆయన సన్నిధిలో మోకరించి
విశ్వాసముతో పశ్చాత్తాపముతో ఆయన కృపను పొందుటకు, ఆయన సహవాసాన్ని అనుభవించుటకు వెతుకుదాము. మన పాపముల నిమిత్తము ప్రభు వాస్తవముగాను పట్టుదలతోనూ పశ్చాత్తాపముతో మన పొరుగువారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇకను దేవుని ఆజ్ఞలను అనుసరించి ఆయన పరిశుద్ధ మార్గమునందు నడుచుకొనుచు క్రొత్త నడవడి కలవారొకటకు నిశ్చయించుకొనుచున్న మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆయనతో మరణ సమాధానపరచబడవలనని సర్వశక్తి గల దేవుని ఎదుట మన పాపములను దీన మనస్సుతో ఒప్పుకొందాము. మనమందరము మోకరించి పాపపు ఒప్పుకొలు ప్రార్థన చెప్తాము. పరలోకపు తండ్రి, నీకును మా పొరుగు వారికి విరోధముగా పాపం చేస్తామని ఒప్పుకొనుచున్నాము. వెలుగులో కాక చీకట్లు నడిచితిమి, నుండి తొలగించిమి. మమ్మను కనికరించమని బతిమాలుకొనుచున్నాము. యేసుక్రీస్తు నిమిత్తమును మా పాపములన్నిటిని క్షమింపుము. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని శుద్ధీకరించుము. మనస్సాక్షిని జీవింపచేయుము. నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లు మేమిక ఇతరులను హృదయపూర్వకముగా క్షమించి ఇప్పటి నుండి కొత్త నడవలుగా రమై నిన్ను సేవించుటకు కృపను అనుగ్రహించుము. ఆమెన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తుల దేవుడు తన సహోదరులను క్షమించి మనస్ఫూర్తైన పశ్చాత్తాపముతోనూ నిజమైన విశ్వాసముతోనూ తన వైపునకు మళ్ళీ వారికి అందరికీ నీ పాపములను క్షమించని తన గొప్ప కనికరం వల్ల మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిమిత్తం మనల్ని కనికరించి మన పాపములన్నిటిని క్షమించి వాటి నుండి మనలను విడుదల చేసి సమస్త సద్గుణముల యందు మనలను స్థిరపరచి బలపరచి నిత్య జీవమునకు తీసుకొని వెళ్ళునుగాక. ఆమెన్. స్తోత్రం మహిమ కలుగును గాక. దయచేసి అందరూ కూర్చునడి పరిశుద్ధ గ్రంథము నుంచి దేవుని వాక్యము చదివి వినిపించబడిన ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన పాఠము రాజులకు రాసిన మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19 నుంచి 21వ వచనం వరకు. ఈరోజు మొదటి పాఠముగా రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 19 నుంచి 21 వచనములు. ఫస్ట్ కింగ్ చాప్టర్ 90 వర్స్ ఫ్రమ్ 19 to 21. ఏలియా అచ్చట నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అర్కల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తొలుచుండెను. ఎలియా అతని చేరు బోయి తన దుప్పటిని అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించేదనని చెప్పి అతనిని సెలవు అడుగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పెను. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తును గల చేత వంట చేసి
జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. ఇంతటితో దేవుని పాఠం సమాప్తం. Today's second reading has been taken from Acts chapter 4 verses 13 to 21. Acts chapter 4 verses 13 to 21. When they saw the courage of Peter and John and realized that they were unschooled, ordinary men, they were astonished, and they took note that these men had been with Jesus. But since they could see the man who had been healed standing there with them, there was nothing they could say. So they ordered them to withdraw from the Sanhedrin and then conferred together. "What are we going to do with these men?" they asked. "Everybody living in Jerusalem knows they have done an outstanding miracle, and we cannot deny it. But to stop this thing from spreading any further among the people, we must warn these men to speak no longer to anyone in this name." Then they called them in again and commanded them not to speak or teach at all in the name of Jesus. But Peter and John replied, "Judge for yourselves whether it is right in God's sight to obey you rather than God. For we cannot help speaking about what we have seen and heard." After further threats, they let them go. They could not decide how to punish them, because all the people were praising God for what had happened. For the man who was miraculously healed was for over 40 years old. This is the word of the Lord. Thanks be given to the Lord. అందరం లేచి నిలుచుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 144వ కీర్తన 144 మొదటి 3 వచనములు పాడదామండి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, ముక్తి విదాత నేత, శక్తిను సంగుదాత, భక్తి ప్రదాత శ్రోత, పరమాంబు వీడేగాదా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి. రోసి దైవం రూపు మూసి, దాసుని రూపు మాల్చి, ధరణికి తెంచే గానా, క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, స్వాతలోకవాసి,
సత్యాంబురాసి శాపభారంబు మోసి శ్రమలా సహించెగానా క్రీస్తే సవాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆశీర్వాదారి. అందరం ఆ విధంగా నిలిచి ఉండి సువార్త భాగమును విందము. పరిశుద్ధ సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 7వ వచనము నుండి వ్రాయబడిన దేవుని వాక్యమును విందాము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 3 బిగినింగ్ వాస్ అట్ 7. మార్కు రాసిన సువార్త 3వ అధ్యాయము 7వ వచనం. యేసు తన శిష్యులతో కూడా సముద్రము వద్దకు వెళ్ళగా గలిలే నుండి వచ్చిన గొప్ప సమూహము ఆయనను వెంబడించెను. మరియు ఆయన అన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, దుదుమ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణం ప్రాంతముల నుండి ఆయన యొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి. జనులు గుంపులు కూడగా చూచి వారు తమకు జరుగు జబ్బులు స్వస్థతలు కలగకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరచవలనని యేసు తన శిష్యులతో చెప్పెను. ఆయన అనేకులను స్వస్థపరచెను గనుక రోగ పీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనిన వలనని ఆయన మీద పడుచుండిరి. అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. తను ప్రసిద్ధ చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. ఆయన కొండ ఎక్కి ఆయన తనకిష్టమైన వారిని పిలవగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు దాంతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టుట అధికారము వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టాను. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థము. అంద్రెయ, ఫిలిప్పు, బర్తలోమై, మత్తయి, తోమ, అల్ఫై కుమారుడగు యాకోబు, తద్దయి కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపులు కూడి వచ్చిరి గనక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటివారు సంగతి వినిరి ఆయన మతి చలించిన ఉన్నారని చెప్పి ఆయనను పట్టుకొనబోయేది. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, ఇతర
బయల్జెబూలు వంటి వాడై దయ్యములకు అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారితో ఇట్లు చెప్పను. సాతాను నేనేలాగూ వెళ్ళగొట్టుదును? ఒక రాజ్యము మనకు తానే విరోధము చేరుబడిన ఎడల ఆ రాజ్యము నిలవనేలదు. ఒక ఇల్లు తనకు వల్లనే విరోధముగా చేయబడిన ఎడల ఆ ఇల్లు నిలవనేరదు. సాతానుకు తనకు తానే విరోధముగా చేయబడిన ఎదుటవాడు నిలువ లేక కడతేరును. ఒకడు బలవంతుడయ్యి వారిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుడు ఇంట చొచ్చి ఆ సామాగ్రి దోచుకొనలేదు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుష్యులు చేయు కార్యములన్నిటినీ వారిని క్షమించినప్పుడు దానికి పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము పొందినవాడై ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వెనుకకు ఎరుగుడి. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టించిన వాడై వారు చెప్పుకొనిది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. అందరం ఆ విధంగా నిలిచి ఉండి మన విశ్వాస సూత్రమును చెప్పుకున్నాము. పరలోక భూలోకములకును దృశ్యాదృశ్యములన్నిటికీ సృష్టికర్త యగు సర్వశక్తుల తండ్రి అయిన ఒక్కడే దేవుని నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడైన ఒక్కడే ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్ముచున్నాను. ఆయన పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ చేత తండ్రి అయిన దేవుని యందు పరిశుద్ధాత్మ యందు గర్భవతి దేవుని సృజింపబడక మనిషిని జన్మించిన వాడు తండ్రితో ఏకత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకమును దిగి వచ్చి పరిశుద్ధాత్మల కన్యగు మరియయందు రాయను. ఆయన మన కొరకు పొంతి పిలాతు అధికారం కింద సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాతి పెట్టబడెను. లేఖనం ప్రకారం 3వ నాడు త్రిల్లు ఇచ్చి పరలోకమునకెక్కి తండ్రి కుడిచేపు నా కూర్చును అన్నాడు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారుని నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితోనూ కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. సమస్తమును సార్వత్రిక సంఘమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మను ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుత్థానము కొరకును రాబోయుగ జీవము కొరకును ఎదురు చూచుచున్నాము. ఆమెన్. దయచేసి అందరూ కూర్చునండి. ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయమున మరొకసారి ప్రభు సన్నిధిలో మనమందరము నిలిచి ఉన్నాం. దేవుని యొక్క వాక్యం వినుటయందు దేవుడు మనకు చూపించినటువంటి మార్గదర్శకములో ఈ దినం చదువుకున్నటువంటి వాక్య ప్రకారము పాత నిబంధన గ్రంథము పత్రిక భాగము మరి సువార్త భాగములో ఉన్నటువంటి సారాంశము ఏమిటంటే ద అథారిటీ ఆఫ్ క్రైస్ట్ మెసెంజర్ based their living contact with him. The authority of Christ messengers అనగా ఈ లోకములో జీవిస్తున్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా అనగా దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చినటువంటి అధికారము ద్వారా సమాచారాన్ని పంచాలి.
ద అథారిటీ ఆఫ్ క్రైస్ట్ మెసెంజర్. ప్రభువు ఎవరికైతే అధికారం ఇచ్చాడో, యేసుక్రీస్తు ప్రభువు ఎవరికైతే అధికారం ఇచ్చారో వారు మాత్రమే ఈ యొక్క సుసమాచారాన్ని పంచడానికి అర్హులు. అధికారం చేత పంచాలని సెలవిస్తుంటున్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఎవరికి అధికారం ఇచ్చాడు అనేటటువంటిది ఆ ప్రభువు కొందరికి అధికారాలు ఇస్తూ ఉంటాడండి, అందరికీ కాదు. పిలుపు ఇన్విటేషన్ అయితే అందరికీ ఉంటుంది, కానీ అది పాలు పొందినటువంటి వారికి మాత్రమే దాని యొక్క అనుభవం తెలుస్తుంది. అంటే ప్రభువు అయితే ఈ యొక్క కాల్ చాలామందికి ఇస్తూనే ఉన్నాడు. తన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆయన పిలుపునిస్తున్నాడు, రండి రక్షణ పొందుడి. రక్షణ పొందినట్లయితే నేనును నీ ఇంటి వారును నీతి సూర్యుని కొలవడానికి అవకాశం ఉంది అని ఆది నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. అలా అని ఈరోజు చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథం మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మనం గమనించి చూసినట్లయితే అందరికీ పరిచయం ఉన్నటువంటి పుస్తకం అండి. ఈ యొక్క సమాచారం, ఈ యొక్క సన్నివేశం ఎలీషా యొక్క సన్నివేశం. ఇప్పుడు చదువుకున్నటువంటి మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం మనం గమనించి చూసినట్లయితే ఏలియా మొట్టమొదట దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటాడు. ఆయనతో నడిచినటువంటి వ్యక్తి అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. ప్రభువుతో నడిచి ప్రభువుతో ఎత్తబడినటువంటి వ్యక్తి. మరణము లేదు, అలాగే ఎత్తబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, అలాంటి వ్యక్తుల గురించి మనం తెలుసుకోవటం మనకే ఆశీర్వాదం. మనతో పాటు మన పిల్లలకు మనం కథల రూపంలో చెప్పుకోవచ్చు. మనం కథలు చెప్పుకుంటున్నామో లేదో మనకైతే తెలియదు, కానీ లోకాన్ని గురించి ఎక్కువగా డిస్కషన్ చేస్తూనే ఉంటాం. బైబిల్ గురించి తక్కువగా డిస్కస్ చేస్తాం. మనకు తెలిసినటువంటి స్టోరీస్, గ్రంథములో మనం నేర్చుకున్నటువంటి కథలు, యోసేపు ఎలాంటివాడు, సంసోను ఎలాంటివాడు, సొలొమోను ఎలాంటివాడు, గోలియాతు ఎలాంటివాడు, మరి దావీదు యాకోబు 12 మంది కుమారులు ఎలాంటివారు మనకు తెలుసు. చాలా కొద్ది మందికి తెలుసు. కాబట్టి తెలుసుకున్నటువంటివి ఎంత తెలుసునో అంతైనా మన వారికి నేర్పడం మన కర్తవ్యం. కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి యొక్క మొదటి పాఠములో పాత నిబంధన గ్రంథము, ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి ప్యాసేజ్. ఈ యొక్క ప్యాసేజ్లో చదవబడినటువంటి యొక్క భాగములో ఇక్కడ ఏలియా చేసినదంతయు అతడు, ఇక్కడ కథ ఏముందంటే ఒక దుష్టుడైనటువంటి రాజు ఒక కుమార్తె ఉంటుందండి. ఆ కుమార్తె పేరు యెజబెలు. ఆమె కూడా ఒక రాణిగా ఆపోజిషన్ పార్టీకి, దైవ సేవకులకు అనేక పర్యాయాలు దుష్టులు ఎదురవుతూనే ఉంటారండి. ప్రతి స్థలములో ఒక దైవ సేవకుడు ఉన్నాడంటే ఆయనకు ఆపోజిట్గా ఒక దుష్టశక్తి ఎల్లప్పుడూ తప్పుడుగానే ఆలోచించేస్తూ ఉంటుంది. ఆ ఇంటిలో ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఆ యొక్క దైవ సేవకుడు కానీ పక్కన మాత్రం అతని గురించే చెడగా చెప్పుకుంటూ పనులు కూడా చేస్తూ నిందలు కూడా మోపుతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా యెజబెలు అనేటటువంటి ఒక స్త్రీ ఈ ఏలియా భక్తునికి అతనితో కూడా ఉన్నటువంటి వారిని సంహరించడానికి వచ్చేస్తుంది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఏలియా భక్తుడు మరణించినటువంటి బిడ్డను కూడా
ప్రార్థన చేసి బతికించినటువంటి ప్రార్థనాపరుడు. అలాంటి వ్యక్తులను పై ఇలాంటి దుష్ట శక్తులు, దుష్ట స్వభావం కలిగినటువంటి వారు మన మధ్య కూడా జీవిస్తుంటున్నారండి. మన మధ్య కూడా ఈ దుష్ట తలంపులు కలిగినటువంటి వారు అందరికీ చెప్తుంటారు, పాస్టర్ నేను బాగా ప్రేమిస్తాను అని. ఎంత బాగా ప్రేమిస్తావో అంత దుర్మార్గపు కార్యములు కూడా నువ్వు చేస్తూ ఉన్నావు. ఈ యెజబెల్ కూడా అలాంటిది. ఆమె ఏమంటుందంటే, ఆమె చెప్పినటువంటి మాటలు విని ఈ యొక్క దూత సమాచారం తీసుకుని వచ్చి ఆ దూత చెప్పినటువంటి మాటలను విని ఈ ఏలియా భక్తుడు అక్కడి నుంచి పరిగెత్తిపోతాడండి. దూత చెప్పిన సమాచారం, ద మెసెంజర్ ఆఫ్ యెజబెల్, ఆమె చెప్పినటువంటి సమాచారం తీసుకుని వచ్చినటువంటి దూత ఆయనకు చెప్పినటువంటి రీతిని ఆమె భయపడి ఏలియా భయపడి పరిగెత్తిపోతూ పరిగెత్తి ఏ ట్రీ కింద కూర్చుంటాడు అని అంటే ఒక బద్రీ చెట్టు అంటారు. బద్రీ చెట్టు అని అంటే ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, దానికి వేర్లు, ఆ కొమ్మలకు కూడా వేర్లు వస్తూ ఉంటాయి కిందికి. ఆ చెట్టు మనం మేడి పండ్లు అంటాం ఊర్లో. మేడి పండ్లు వేరు, వేడి రావి పండ్లు ఎర్రగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. అవి ఎందుకు పనికిరావు, కానీ పక్షులకు బాగా పనికి వస్తాయండి. పక్షులకు మరి ముఖ్యంగా కాకులకు, ఇక్కడ ఎగిరే ప్రతి పక్షికి బాగా తింటుంది. ఏదేమైనప్పటికీ ఆ ఆకులు, ఆ యొక్క దానికి ఉన్నటువంటి కొమ్మలు, ఆ వేర్లు చాలా అందంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది చూడడానికి. కాకపోతే చక్కగా నీడ కూడా ఇస్తుంది. ఆ చెట్టు కింద కూర్చొని కొంచెం ఊరట తీసుకుంటాడు. ఆ విధమైనటువంటి పరిస్థితులలో ఏలియా పరిగెత్తిపోతాడు. అతనికి సపోర్టుగా మరి దేవుని దూత, అతడు భయపడి పరిగెత్తిపోతూ ఉంటే దేవుని దూత వచ్చి అతడు ఆకలి తీర్చి మళ్ళీ అతన్ని కొంతసేపు ఊరటపరిచి పంపిస్తాడు. అయితే ఆయన నిద్రలో అంత భయముతో పరిగెత్తిపోతూ ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో దూతలు ఆయనను బలపరిచి ఆయనను బాగా ధైర్యపరిచి, నువ్వు వెళ్ళి ఎలీషా భక్తుడు ఉన్నాడయ్యా, అతను నీ సేవకుడైన నీ శిష్యుడైనటువంటి ఎలీషాకు ఆ గ్రామానికి వెళితే ఆ వ్యక్తి కనపడతాడు, అతనికి అధికారమే అంటే ఆర్డినేషన్ నుంచి, అంటే బలం, నీ యొక్క శిష్యునిగా చేసుకో. ఆ విధమైనటువంటి ఎలీషాను అభిషేకించి తన స్థలములో నిలబెడతాడు. అనగా దేవుని దూతల సమాచారం ఏలియా భక్తుడు ఎలీషాకు అధికారం ఇవ్వబడుతుంది. అనగా దేవుని సమాచారం తీసుకొని ఇంకొకరికి అందించటం. మనం కూడా దేవుని చేత అభిషేకింపబడినటువంటి పాస్టర్స్ కూడా, సేవ చేస్తున్నటువంటి, వాక్యం చెబుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవ సేవకులే అని అనుకుంటూ ఉన్నాం. మంచిది. ఆయన సమాచారం ఇతరులకు పంచడం, మొట్టమొదట మనము చెప్పినటువంటిది పాటిస్తున్నామా లేదా గమనించుకోవాల్సినటువంటి అవసరం. ఎంతవరకు మనం చెబుతున్నామో అందరికీ వస్తుంది చెప్పేది. చెబుతున్నాము అంటే దాంట్లో కమిట్మెంట్ కూడా కావాలి. ఎంతవరకు మేము దానిని హృదయపూర్వకముగా అనుసరిస్తున్నాం. ఇట్స్ వెరీ ఈజీ టు ఎక్స్ప్లెయిన్, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, ఇక్కడ ఏలియా తన అధికారాన్ని ఎలీషాకు ఇచ్చి తన పైన ఉన్నటువంటి ఆ యొక్క కంబలి ఎలీషా పైన వేసేసి ఉన్న పరంగానే గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆయన పైకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ సందర్భంలో ఈ ఎలీషా ఏం చేస్తున్నాడు, పొలములో దుక్కుతున్నాడు.
అంటే పొలంలో యాజ్ ఎ ఫార్మర్గా పనిచేస్తుంటున్నాడు. పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఫార్మర్గా రైతుగా పనిచేస్తున్నటువంటి ఎలీషా దేవుని ఆత్మచేత నడిపింపబడి అభిషేకింపబడి ఆ ఏలియా యొక్క దుప్పటి అతని మీద పడటం, పరిశుద్ధాత్మ అతనిలో రావటం, అతడు దేవుని సన్నిధిలో అభిషేకింపబడటం, ప్రభువు కొరకై నిలబడటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్రియలు. అంటే సమాచారం ఎవరు పంపిస్తుంటున్నారు అనేటటువంటిది అది ఇంపార్టెంట్. ఆ సమాచారం తీసుకొని వచ్చినటువంటి వారికి దేవుడు ఇచ్చేటటువంటి అధికారం ఉంటుంది. అంటే ఏలియా ద్వారా ఎలీషాకు అధికారం వచ్చేసింది. ఇప్పుడు ఎలీషా ఏలియా స్థానములో ఆ యొక్క పవర్, పరిశుద్ధాత్మ నడిపింపు అతనిపై పనిచేస్తుంది. నా ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, దేవుని సమాచారం అలా ఇతరులకు అందింపబడుతుంది. మనం అప్పుడప్పుడు పాట పాడుతుంటాం, ఏలియా ప్రార్థించగా సూర్య చంద్రులు ఆగిపోయాయి. కాబట్టి బలమైనటువంటి ప్రార్థన పరులండి వీరంతా. అనేక మంది ఉన్నారు బైబిల్ గ్రంథం. దేవుని సేవ ఆ యొక్క కార్యమును కొనసాగించినటువంటి వ్యక్తులు చాలామందిని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇంకా మనం చూసినట్లయితే 110వ కీర్తన సామ్ 110 అక్కడ మొదటి వచనములో మనం చూసినట్లయితే చక్కని మాట అక్కడ భక్తుడు యొక్క సమాచారం గురించి చెబుతుంటున్నాడు. ఏమని రాస్తుంటున్నాడంటే, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు ఏమిటంటే, నేను నీ శత్రువును నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అనగా నీకు అంటే దేవుని పనికి అది ఆటంకముగా ఉన్నటువంటి దుష్ట శక్తులను కూడా ఆయన అణిపివేయగలిగినటువంటి వాడు. తన పాదముల కిందికి తెచ్చుకోగలిగినటువంటి శక్తి ఆయనకుంది. కానీ బలవంతం చేసి కాదు, వారిలో మార్పు రావాలి. మీకు తెలిసిన నిన్నటి 2 రోజుల క్రితం మనము భక్తుడైనటువంటి బాప్తిసం ఇచ్చే యోహాను గురించి జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన జన్మదినం, ఆయన యొక్క సేవను 2 రోజుల క్రితం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. క్రైస్తవ క్యాలెండర్ ప్రకారం కొంతమంది భక్తులను మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఆయన చేసినటువంటి ఆ ప్రచారం ఏమిటంటే, దేవునికి యేసుక్రీస్తుకు మునుపు ఒక దూతగా ఈ లోకానికి వచ్చి ఆ యొక్క యోర్దాను నదిలో పాపముల నిమిత్తమై, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం ఇచ్చినట్టుగా అతన్ని వాడుకున్నట్టుగా మనం చూస్తాం. అతడు దేవుని తల్లి గర్భములో ఉన్నప్పుడే సమాచారం పొందినటువంటి వ్యక్తి. తండ్రి మూగవాడైనప్పటికీ అతని పేరు యోహాను అని పేరు పెట్టించి అతడిని దేవుని పనిపై నిమగ్నం చేయించటంలో వారు నిమగ్నమై ఉంటున్నారు. అంటే ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి పనులకు దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకుంటాడండి. అలాగే మనము ఏ పనికి నిమగ్నమై ఉంటున్నామో, మనం ఏ పనిలో ప్రభు పనిలో ఎంత మటుకు మనము భాగస్థులుగా ఉంటున్నామో అనేది కూడా మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ దినపు సువార్త భాగంలో మనం గమనించి చూసినట్లయితే, ప్రేమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, అందుకు మునుపు ఆ పత్రిక భాగం అనగా యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ ఇది చదువుకున్నటువంటి 2వ పాఠంలో మనం ఒక మాట చూసినట్లయితే, అక్కడ విశ్వాసము పేతురు యోహానులు ప్రకటిస్తున్నారు. పేతురు యోహానులు అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13, యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ చాప్టర్ 4:13 అక్కడ నుంచి మనం చూసినట్లయితే అక్కడ అపోస్తులైనటువంటి పేతురు అండ్ జాన్ ఇరువురు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సందర్భంలో వారి విశ్వాసాన్ని గమనించినటువంటి వారు అంటున్నారు, వీరికి నిజముగా అధికారము ఇవ్వబడి ఉన్నది. పెద్దలు అంటున్నారు,
వారు చేసేటటువంటి ఆ యొక్క పరిచర్య, సేవ, ప్రకటనలు వారి నిజముగా ఫేక్ న్యూస్ అందించేవారు భయంతో చేస్తూ ఉంటారు. అథారిటీతో, విత్ పవర్, విత్ ఫుల్ ఎంకరేజ్మెంట్తో అనౌన్స్మెంట్ చేసేవారు ధైర్యంగా అందరి ఎదురుగా, మరి అందరికీ అర్థమయ్యే రీతిలో పబ్లిక్గా అనౌన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఫేక్ న్యూస్ వేరుగా ఉంటాయి, ఒరిజినల్ న్యూస్ ఒక రకంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ పేతురు ఇక్కడ వారు చేసేటటువంటి ఆ యొక్క ప్రకటనలు, ఆ యొక్క ప్రార్థనలు, ఆ యొక్క సువార్త పరిచర్య చూసినటువంటి పెద్దలు ఏమంటున్నారంటే వీరికి నిజముగా అధికారం ఇవ్వబడి ఉంటున్నది. ఎస్, మనం చేసే ప్రార్థన, మనం చేసేటటువంటి పనులు కూడా అధికారం చేత మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. ఈ వాక్యాన్ని ఇతరులకు పంచుకోవడానికి ఆయన అధికారం ఇచ్చాడు. ఇప్పుడు చదవబడినటువంటి ఈ యొక్క పత్రిక భాగం అంటే యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్లో మనం చూసినట్లయితే, మరునాడు వారు అధికారులను పెద్దలను శాస్త్రులను యెరూషలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయు కైఫాయు, యోహానును, అలెగ్జాండరును, ప్రధాన యాజకుడును ఎంతోమంది కూడుకున్నారండి. ఇక్కడ అందరూ మహాయోధులు అని అంటే దెర్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్స్ అండ్ వెల్ రిలీజియస్ పీపుల్. అధికారంలో ఉన్నారు, మంచి విద్యాభ్యాసంలో ఉన్నారు, రిలీజియస్గా కూడా బలమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. వారితో ఈ పేతురును, యోహానును మధ్య నిలువబెట్టి వీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసి తినవని వారిని అడగగా, పేతురు ఏమంటున్నాడు చూడండి, డైరెక్ట్గా అంటున్నాడు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లనెను, ప్రజల అధికారులారా, పెద్దలారా, దుర్బలుడిని చేయబడిన ఉపకారమును గురించి వాడు దేనిని గురించి స్వస్థత పొందనని మిమ్మను విమర్శించుతున్నారు. ఆయన గనుక ఇక్కడ చాలా చక్కగా ఆయన అధికారము చేత, ప్రభువు యొక్క అధికారము ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో పనిచేస్తూ ఆ యొక్క అధికారాన్ని చూపిస్తూ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి నా ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనకు దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని మనకు ప్రభువు అక్షర జ్ఞానంతో పాటు కొన్ని డిసిప్లిన్స్ కూడా నేర్పిస్తూ ఉంటాడండి. ఆ అక్షర జ్ఞానం, అక్షరాలు నేర్చుకున్నటువంటి అక్షరము ఏదైనా కానీ ఎక్కడంటే అక్కడ మనం రాయకూడదు. కొన్ని డిసిప్లిన్స్ ఉంటాయి. ఎక్కడ రాస్తాం? అవసరమైనటువంటి నోట్బుక్స్లోనే రాసుకుంటాం, లేకపోతే మన పర్సనల్ డైరీస్ ఉంటాయి, వాటిలోనే రాస్తాం. ఎక్కడ పేపర్ కనిపిస్తే, ఎక్కడ ఎవరి పుస్తకం కనిపిస్తే వారి పుస్తకంలో రాయలేము. ఇలాగే దైవ పరిశుద్ధాత్మ గ్రంథం ద్వారా ఆత్మచేత నింపబడినటువంటి నీవు నేను కూడా వాక్యం చెప్పేటప్పుడు కొన్ని డిసిప్లిన్స్ పాటించవలసినటువంటి అవసరం. మరి ఆ డిసిప్లిన్లలో ఒకటి ఏమిటంటే, మన కుటుంబ పరంగా ఆలోచన చేసినట్లయితే తల్లి తండ్రి పిల్లలను బాగా పెంచుతూ ఉంటారండి. ఎంత పెద్దగా పెంచుతారంటే, వారు తినకపోయినా చదవకపోయినా వారు ఎలా పెరిగి పెద్ద చేశారో, ఎలా వారికి వివాహములైనాయో వారికి కూడా తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బిఫోర్ 80s. 80sకి ముందు
తల్లిదండ్రులు విద్య అభ్యసించేటటువంటి వారు కాదు. చదవకపోయినా పెళ్ళిళ్ళు వయసు వచ్చిన వెంటనే వివాహాలు చేసేవారు. అప్పుడు తల్లిదండ్రుల యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు ముసలివారు అయిపోయారు. ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ ఇల్లిటరేటెడ్స్ అని చెప్పేసి వాళ్ళకు ఒక పేరు పెట్టేసి, మా పేరెంట్స్ ఇల్లిటరేటెడ్స్ అంటే అక్షర జ్ఞానం లేదు, ఏం మాట్లాడతారో వారికే తెలియదు. దయచేసి వారికి అక్షర జ్ఞానం లేకపోవచ్చు, కాకపోతే అక్షర జ్ఞానం నీకు అందించడానికి ఎంత ప్రయాసపడారో మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. అలా అని ఆ తల్లిని నువ్వు పక్కన పెట్టావా, తండ్రిని నువ్వు పోషించకుండా చూసుకోకుండా ఉన్నావా? ఎలా ఉన్నా కూడా నువ్వు తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నావు కదా, పోషిస్తున్నావు కదా. మరి సంఘం కూడా అలాంటిదే. ప్రియమైనటువంటి క్రీస్తు బిడ్డలారా, మనం ఒక సంఘములో ఉన్నాము అని అంటే మన సంఘములో అనేక రకాలైనటువంటి పరిస్థితులు వస్తూనే ఉంటాయి. పరిస్థితులు సరిగా లేవని చెప్పేసి, ఇల్లిటరేటెడ్ అని చెప్పేసి, మనం ఏమీ నేర్చుకోలేకపోతున్నామని చెప్పేసి మనం ప్రభువు సహవాసానికి దూరం కావటం మంచిది కాదు. ఇప్పుడు అన్నా, కైఫా, ఇంతమంది పెద్దలు, అలెగ్జాండ్రస్ లాంటి వారు ఆ సమూహములో ఉన్నారు. మరి విద్య లేనటువంటి వారు వీరు, చేపలు పట్టుకునేటటువంటి వారు, వారి బోధ వారు వినాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చేసింది. మనం ప్రభువులో ఉన్నప్పుడు విద్య బుద్ధుల కంటే సమర్పణ జీవితం చాలా ఇంపార్టెంట్ అనేది ఒక క్రమము, ఒక దైవికమైనటువంటి వినయ విధేయతలు మన యొక్క గుడ్ క్యారెక్టర్స్ని బయటకు తీసుకుని వస్తాయి. అలాగే దేవుని రాజ్యానికి అవసరమైనటువంటిది ఏమిటంటే వినయ విధేయతలండి. అథారిటీ ఆఫ్ క్రైస్ట్ మెసెంజర్స్ హ్యాస్ టు లెర్న్ ఫర్ ద గుడ్ డిసిప్లిన్. నీవు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు నీవు పాటిస్తావు. నీవు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పడం ఇంపార్టెంట్, చాలా ఈజీ. ఆర్ యూ ఫాలోయింగ్ మై కమాండ్స్? సెకండ్ క్వశ్చన్ వస్తే దానికి నీ ఆన్సర్ ఏంటి? ప్రభు అడిగేది అదే. ద అథారిటీ ఆఫ్ క్రైస్ట్ మెసెంజర్స్ ఆర్ ఫాలోయింగ్ హిస్ కమాండ్స్. Certainly, if you are following, you receive the gift of salvation. ఆ కృప నీకు, నాకు, మన సంఘానికి, మరి మన కుటుంబాలకు అనుగ్రహించమని ప్రభును ప్రార్థించి వేడుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసి మహోన్నతుడా, మహిమగల మా ప్రభువా, మరి ఒకసారి నీ ప్రశస్తమైనటువంటి దివ్యమైన సన్నిధిలో ప్రభువా మమ్మల్ని మర్చిపోకుండా మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. స్తోత్రములు రాజా. మరి యొక్క సబాతు దినమందు నీ సన్నిధిలో నాయన మమ్మల్ని నిలిపి నీ నామస్మరణ చేసుకుంటూ వాక్య ధ్యానించటం, వాక్యాన్ని విన్నటువంటి వాక్యాన్ని ప్రభువా మేము ఎంతవరకు మాకు ఆశీర్వాదకరంగా ఉన్నది అని ప్రశ్నించుకోవటానికి కూడా అవకాశం దయచేయండి. అవును తండ్రి, మేము నిమిత్త మాత్రులము, దీవెనలు అందించువారు మీరు. పామరులైనటువంటి 12 మందిని ప్రభువా మీరు ఎన్నుకున్నారు. వారిని మనుష్యులను పట్టు జాలరుగా చేసి ఉన్నారు. వారికి మీరు ఇష్టమైనటువంటి రీతిలో ప్రభువా వారు ఎన్నుకున్నటువంటి రీతిలో బాధ్యతలు ఇచ్చి
ఆయా ప్రాంతాలకు పంపించి సువార్త, క్రీస్తు అనేటటువంటి సువార్తను ప్రకటించడానికి గొప్ప భారం వారికి ఇచ్చారు. స్తోత్రములు. ఈ యొక్క సమయమున ప్రభువా ప్రత్యేకముగా మమ్మల్ని, మా సంఘాన్ని, మా సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబములో ఉన్నటువంటి ప్రతి బిడ్డపై నీ యొక్క కృప మెండుగా ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. మేము కేవలము ప్రభువా నిమిత్త మాత్రము బలహీనతలు, ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ వలన, పరిస్థితుల వలన ప్రభువా మేము ఒకరిని ఒకరము కలవలేక, మరి ఈ విధంగా ప్రభువా యూట్యూబ్ ప్రార్థన ద్వారా, ఆన్లైన్ ప్రార్థనల ద్వారా నీ యొక్క గొప్ప వాక్య ధ్యానాంశములను వింటూ మమ్మల్ని మేము సరిచేసుకున్నటకు మార్గాన్ని చూపిస్తున్నారు. స్తోత్రములు. మా తండ్రి, మేము ఇంటి దగ్గర ఉన్నాము, కానీ ఇంటి దగ్గర ఎంతవరకు ఎంత సమయాన్ని మీకు ఇస్తుంటున్నాము అనేటటువంటి ప్రశ్న మమ్మల్ని మేము వేసుకొని ప్రభువా ఆ ప్రశ్నకు మేమే జవాబు చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. యేసురాజా, మా దేశమును ఆశీర్వదించమని, దేశాన్ని పాలించేటటువంటి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, సెంట్రల్ మినిస్టర్స్, వారి వారి అధికారముల కింద పనిచేస్తున్నటువంటి అధికారులు, మా ప్రభువా ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా ప్రభువా ఆయా రాష్ట్రాల గురించి, ఆ రాష్ట్రాలలో పనిచేస్తున్నటువంటి గవర్నర్స్, ముఖ్యమంత్రులు, వారి కింద అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మా ప్రభువా ఆయా డిపార్ట్మెంట్స్కు అధికారంలో ఉన్నటువంటి పెద్దలనందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ యొక్క క్లిష్ట పరిస్థితులలో ప్రభువా అనేకమైనటువంటి క్రైసిస్ దేశములో ఉంటున్నాయి. ఈ కరోనా సమస్యతో పాటు ప్రభువా బ్లాక్ ఫంగస్ అనేటటువంటి మరి ఒక కొత్త జబ్బు కూడా రావటం ఆరంభమైంది. అంతేకాకుండా నాయన, మరి యవ్వన బిడ్డలకు అటాక్ అవుతున్నటువంటి యొక్క కరోనా సమస్యను కూడా దూరం చేయమని, మా తండ్రి అతి త్వరలో మరి ఒక మూడవ పర్యాయము ఏ విధమైనటువంటి సమాచారాన్ని, ఆపదను తీసుకొని వస్తుందో తెలియదు. భయపడుతూ ఉంటున్నారు, వైద్యులు భయపడుతున్నారు, మెడికల్ ఆఫీసర్స్ భయపడుతున్నారు, సైంటిస్టులు భయపడుతున్నారు. తెలియదు నాయన. మరి మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క చిత్తము మరి నేను నమ్మినటువంటి బిడ్డలపై మెండుగా ఉన్నదని మేము మాత్రమే గుర్తించగలము తండ్రి. ప్రతి విశ్వాసిని, నీ యందు నమ్మకం కలిగినటువంటి బిడ్డలను మీరు కాపాడుతున్నారు, ఆశీర్వదిస్తుంటున్నారు, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. బలహీనతలు వచ్చినా కూడా ప్రభువా వారికి ధైర్యం ఇచ్చి కోలుకోవడానికి శక్తినిస్తుంటున్నారు. స్తోత్రములు. నీ కృప అర్థం చేసుకునేటటువంటి వారికి ప్రభువా అది చక్కగా ఆశీర్వాదకరంగా ఉంటుంది అనేటటువంటి సత్యం మా తండ్రి ఇతరులు కూడా తెలుసుకొని దానిలో నివసించుటకు, జీవించుటకు, దానిని ఇతరులకు పంచుటకు కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మా సంఘములో ఉన్నటువంటి పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనస్తులు, చిన్నపిల్లలు అందరినీ పేరు పేరును ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాము రాజా. ప్రతి ఒక్కరికి ఆర్థిక వనరులు మెరుగుపరచమని, ఉద్యోగములు కోల్పోయిన వారికి ప్రభువా మీరు తోడుగా ఉండమని, సరైనటువంటి సకాలములో ప్రభువా వారికి కావలసినటువంటి వనరులు అందించమని ప్రార్థిస్తుంటున్నాం. నిశ్చితమైతే త్వరలో ప్రభువా ఈ యొక్క చర్చి యొక్క ద్వారములు తెరవబడి నీ బిడ్డలందరము ప్రభువా కలిసి ఆరాధించి నీ నామాన్ని మహిమపరచబడుటకు ఒక అవకాశం దయచేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. ఆ అవకాశం కొరకు ఎదురు చూస్తుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని
ఉత్సాహముతో ప్రార్థించుటకు ధైర్యము దయచేయండి, ప్రార్థనా జీవితము దయచేయండి. చేసేటటువంటి ప్రార్థనలు ప్రభువా వారి వారి ఆత్మీయ స్థితిని బలపరుచుకొనుటకు, నీ కృపకు పాత్రలుగా నిలుపుకొనుటకు భాగ్యం దయచేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకంగా నాయన అనారోగ్యముతో ఆసుపత్రులలో మరి ఈ మధ్య బాగా ఇంటికి వచ్చినటువంటి బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాం. మా తండ్రి మరొకసారి మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాన్ని, మా డయాసిస్ను, మా యొక్క సీనాడు లెవెల్లో ఉన్నటువంటి ప్రతి చర్చెస్ను, ఇంకా ఆయా సంస్థలను, నీ సేవ చేస్తున్నటువంటి సేవకులను, వారి కుటుంబాలను, వారి కాపరులను, వారి గొర్రెలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రత్యేకముగా నాయన నీ సంరక్షణలో నీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు, నీ వాక్యము అర్థం చేసుకొనడానికి ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఇలా ఈ ఉదయకాల సమయమున ప్రత్యేకముగా ప్రభువా ఎక్కడెక్కడైతే రిహాబిలేషన్ సెంటర్స్లలో మరి ముఖ్యంగా ప్రభువా డిజబిలిటీస్లుగా ఉన్నటువంటి బిడ్డలకు ఏ రకమైనటువంటి సమస్య అయినా ప్రభువా వారిని మీరు దృష్టించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. అనేకమైనటువంటి బలహీనతలు తొలగించే గొప్ప దేవా, ఈ దినం కూడా స్వస్థతలు అనేక మందిని మీరు స్వస్థపరిచినటువంటి సమాచారము, వాక్యాన్ని మేము చదివాము. మా సంఘములో కూడా స్వస్థతలు దయచేయమని, మా ప్రభువా నూతనంగా వివాహములు జరపబడినటువంటి బిడ్డలకు బహుమానములు దయచేయండి, ఆశీర్వదించండి. కృపా కనికరములతో వారిని ఫలభరితమైన జీవితాన్ని, దాంపత్య జీవితం అనుభవించుటకు, ఆనందించుటకు కృప దయచేయమని కూడా ప్రార్థిస్తుంటున్నాం. వివాహములకు సిద్ధపడుతున్నటువంటి యవన బిడ్డలను, సరైనటువంటి కుటుంబాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ ప్రార్థనలన్నీ నీ సన్నిధిలో ఉంచి ప్రత్యేకముగా ప్రభువా విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ ఆరంభమై ఉంటుండగా వారికి కావలసినటువంటి జ్ఞానం, ఆరోగ్యం, విద్యా బుద్ధులు మెండుగా అనుగ్రహించి ప్రతి ఒక్కరి ద్వారా ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామమున అడుగుచుంటున్నాం మా తండ్రి. అందరం కలిసి ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, క్షము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాడిన ఆహారము నేడు మాకు దయచేయము, మాడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు, మమ్మల్ని శోధన నుండి తీయక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైనటువంటి నిత్య సహవాసము, సమాధానము ఆయన సన్నిధిలో జ్ఞాపం చేసుకున్నటువంటి బిడ్డలకు, మరి ప్రత్యేకముగా అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి వారికి, వృద్ధాప్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి, యవ్వన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all.